ముందుగా మనందరికీ గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. నా పేరు గణేష్ అండి. మల్కాజిగిరిలో ఉంటాను నేను 2018 నుంచి కూడా పూర్తిగా పీఎంసీ చూసి ధ్యానం నేర్చుకున్నాను. బ్రహ్మాండమైన స్థితిలో ధ్యానం ప్రతిరోజు కూడా మనకి అన్ని విషయాలు తెలుసుకుంటూ మనకి పెద్ద పెద్ద మాస్టర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తూ మన పీఎంసీ ముందుకెళ్తుంది. అంటే ఈరోజు చాలామంది జ్ఞానులుగా మారటానికి మెయిన్ కారణం పీఎంసీ. ఫస్ట్ నేను మెడిటేషన్‌కి రావటానికి 17థ్ స్పిరిచువల్ రియాలిటీ వచ్చింది. తర్వాత క్లారిటీ వచ్చేసి మన పీఎంసీ నుంచి వచ్చిందండి. పీఎంసీలో ఒక పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ చెప్పిన విషయాలు, వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానం చూసుకుంటూ, నేర్చుకుంటూ ఈరోజు మనం ఒక మాస్టర్‌గా కూడా తయారయ్యాను నేను. పీఎంసీ ఛానల్ చూసుకుంటూ పూర్తిగా ఏంటంటే ధ్యానాన్ని ఇంకా అభివృద్ధి చెందుకున్నాను నేను. అంటే పీఎంసీ ఛానల్‌లో వచ్చే సత్యదర్శనం గానీ, మన యొక్క పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు గానీ, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మన ఖత్తాల్లో జరిగే ప్రోగ్రామ్స్ కానీ, లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతిరోజు మనకెలా ఉంటదంటే, పత్రి సార్ వచ్చి మనకి రోజు కూర్చుని మనకి క్లాస్ చెప్తే ఎలా ఉంటదో, పీఎంసీ చూస్తే కూడా అలాగే ఉంటది. ఎందుకంటే పీఎంసీ ఛానల్‌లో వచ్చే ప్రతి ప్రోగ్రాము కూడా మన యొక్క ఆత్మని ఉన్నతిగా తీసుకెళ్తాకి బాగా సహకరిస్తదనమాట. అందుకే పీఎంసీ ప్రతి ఒక్కళ్ళు చూడండి. మనకి టీవీ ఛానల్స్‌లో వస్తుంది, యూట్యూబ్‌లో వస్తుంది, ప్రతి చోట వస్తుంది. మీరు ఒకటేంటంటే మనం ఇంకా నేను సేవ చేయాలంటే ఎవరికైనా సరే మన పీఎంసీలో వచ్చి వీడియోస్ షేర్ చేయొచ్చు. తర్వాత వచ్చే ఛానళ్ళ గురించి చెప్పొచ్చు, ప్రచారాల గురించి చెప్పొచ్చు, ప్రోగ్రామ్స్ గురించి చెప్పొచ్చు. మనం ఏంటంటే మనం 100 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తదో, ప్రతిరోజు కూడా మన పీఎంసీ ఛానల్‌లో వచ్చి ప్రోగ్రామ్స్ చూస్తే అంతే గొప్ప జ్ఞానం వస్తది. పీఎంసీలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే సత్యదర్శనం గానీ, స్పిరిచువల్ జర్నీ గానీ, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మాస్టర్స్ యొక్క అనుభవాలతో, తర్వాత ఏంటంటే పత్రి సార్ ఒక మెసేజెస్‌తో ప్రతిరోజు కూడా మొదలవుతది. ప్రతి నిమిషం కూడా సత్యదర్శనమే. ప్రతి నిమిషం కూడా సత్యాన్ని అన్వేషించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పీఎంసీ ఛానల్‌లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అద్భుతమే. ఒకటంటూ ఏం లేదు. అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బావుంటాయి. మన పీఎంసీ ఛానల్ వచ్చిన తర్వాత బాగా విలేజెస్‌లో ఒకే టీవీ ఉన్న ఊర్లో కూడా ఆత్మజ్ఞానులుగా నిండిపోయారు. ఎందుకంటే ఒక పంచాయతీ ఆఫీస్‌లో ఒక టీవీ ఉందంటే వాళ్ళ దగ్గరికి మనం క్లాసులు చెప్తాకెళ్ళినప్పుడు వాళ్ళు మనకన్నా ముందే ఆ క్లాసులు చెప్పేస్తున్నారు. ఒరేయ్ బాబు! అసలు మీ ఊర్లో పిరమిడ్ మాస్టర్ లేడు కదా! అంటే పీఎంసీ ఛానల్ చూస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ప్రతి ఊర్లో కూడా పల్లెటూరుల్లో కూడా మన పీఎంసీ ఛానల్ వల్ల పెద్ద పెద్ద మాస్టర్స్ తయారయ్యారు. గొప్ప జ్ఞానవంతంగా తయారయ్యారు. అందుకే పీఎంసీ ఛానల్‌లో వచ్చే ప్రతి ప్రోగ్రామ్‌ని చూడండి. ఆత్మజ్ఞానులుగా మారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం ఇంకా అంటే మన పీఎంసీలో ఇంకా రావాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ అంటే మన పీఎంసీ ఎప్పుడు రెడీగా ఉంటది. నేనే చాలా క్లాసులు చెప్పా ఇక్కడికొచ్చి. అలాంటి మీరు కూడా ఎంత విలేజ్‌లో ఉన్నా సరే మీరు హైదరాబాద్ వస్తే మన పీఎంసీ ఆఫీస్‌కొచ్చి నేను ఇలా క్లాస్ చెప్తానంటే ప్రతి ఒక్క మాస్టర్‌ని కూడా మన పీఎంసీ సభ్యులు ఎంతో ప్రేమగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి క్లాసులు చెప్తాకి రెడీగా ఉన్నారు. అంతేకాకుండా మీ ఊర్లో ఉన్న పిరమిడ్స్‌ని కూడా మనోళ్ళందరూ కూడా లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వచ్చి. మీ ఊరికి వచ్చి పీఎంసీ ఛానల్ వచ్చి అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మొత్తం అందరిని కూడా తీసుకొస్తున్నారు. అందుగురింటే పీఎంసీ ఛానల్‌కి మనం ఎప్పుడైనా ఫోన్ చేసుకొని మా ఊర్లో ఎంతమంది మాస్టర్స్ ఉన్నారని చెప్పొచ్చు. తర్వాత వచ్చి మా ఊర్లో పిరమిడ్ ఉందని చెప్పొచ్చు. లైవ్ ప్రోగ్రామ్ కూడా పిలవచ్చు. అలాగే మనయి కూడా చాలా ప్రోగ్రామ్స్ పీఎంసీ ఛానల్ ద్వారానే ముందుకెళ్తాయి ఎప్పుడైనా సరే. బయట ఛానల్స్ ఎలా ఉన్నా సరే మెడిటేషన్‌లు చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పీఎంసీ ఛానల్ చూడాల్సిందే. ఎందుకంటే ఇందులో వచ్చే కంటెంట్ ఎక్కడా లేదు. ప్రతి ఒక్క జ్ఞాని యొక్క అనుభవాలన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. అందరూ కూడా పీఎంసీని వాచ్ చేయండి. పీఎంసీ అంటే ఎవరో కాదు మన పత్రి సార్ పెట్టిన ఒక జ్ఞానమాని మన అందిస్తాకి ఒక సాధన మాత్రమే పీఎంసీ ఛానల్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఐ లవ్ పీఎంసీ. ఐ లవ్ పత్రి సార్.